హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాం మీ అందరి కోసం ఒక కొత్త వీడియోతో పాటు. ఇవాళ వచ్చేసి మనకి ద 100 టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది దోస్తో ఇన్ దిస్ సమ్మర్ సీజన్ మనకి ఇంగ్లాండ్లో. అండ్ ముందు ఇనాగ్రల్ మ్యాచ్ వచ్చేసి ఎంఐ లండన్ వర్సెస్ సన్ రైజర్స్ లీడ్స్ మధ్యలో మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే, అండ్ మెన్స్లో కూడా ఇవాళ సాయంత్రం అక్కడ ఇంగ్లాండ్ టైంకి అండ్ మన టైం 11 o'clock స్టార్ట్ అవుద్ది. మెన్స్లో కూడా ఈ రెండు టీమ్సే పోటీ చేస్తారు. దో ఐ థింక్ ఉన్న డిఫరెంట్ స్టేడియం అనుకుంటా. 100 టోర్నమెంట్ లాస్ట్ ఇయర్ కూడా కవర్ చేసాము, దో మరీ ఎక్స్టెన్సివ్గా కవర్ చేయలేదు. జస్ట్ టు సీ ఎంత చేస్తారో, లైక్ మా ఆడియన్స్ దాన్ని బట్టి కవర్ చేద్దామని అనుకున్నాము. అండ్ నా బౌలింగ్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు సన్ రైజర్స్ లీడ్స్. బాల్ నెంబర్ 21తో పాటు పరిగెత్తు వస్తూ Annabel Sutherland. ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ లెంత్ పైన ఉండాలి, స్క్వేర్ కట్ కొట్టే ప్రయత్నం కానీ జస్ట్ బీటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ హేలీ మాథ్యూస్ది. ఎంఐ లండన్ వైపు నుంచి హేలీ మాథ్యూస్ అండ్ మన డానీ వైట్ హాడ్జ్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికి స్కోర్ వచ్చేసి 21 balls పూర్తయ్యాక 32 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తా. సో ది 100 టోర్నమెంట్ యూజువలీ జస్ట్ 100 balls అవుద్ది, 20 balls తక్కువ దెన్ T20 గేమ్. And దాంతోపాటు వీ సీ దట్ దిస్ గేమ్ విచ్ హ్యాస్ డిఫరెంట్ రూల్స్. దాని గురించి మాట్లాడుకున్నాము స్లోలీ స్టడీలీ. రైట్ ఆ మూవ్ ద వికెట్, ఈసారి డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి, చెప్ చేశారు గాల్లో. అండ్ అక్కడ డీప్ వికెట్ చేతున్న బాల్ పరిగెత్తు వెళ్తూ దోస్తూ వెనకాల ఉన్నారు ఫీల్డర్స్ ఫీబీ లిచ్ఫీల్డ్. అండ్ అప్పుడు దాకా చాలా బాగా స్లైడ్ చేస్తూ బాల్ని ఫీల్డ్ చేసి విసిరేస్తారు. ఇక్కడ 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ డబుల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఎంఐ లండన్ది 22 balls పూర్తయ్యాక 35 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. సో ఇది ఫస్ట్ సీజన్ ఎక్కడ హెవీ ఆప్షన్ అయిందో ఫర్ ది ప్లేయర్స్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్. దాంట్లో యాక్చువల్లీ 3 runs పరిగెత్తేసారంట. ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ ఆల్సో సీ దోస్తో మన ఐపీఎల్ ఓనర్స్ చాలా బాగా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి దెర్ ఆర్ రీబ్రాండింగ్ ఆఫ్ ది టీమ్స్. ఎంఐ లండన్ వచ్చింది, దాని తర్వాత సన్ రైజర్స్ లీడ్స్ వచ్చింది, ఐ థింక్ లక్నోది కూడా ఒక టీం వచ్చింది, మాంచెస్టర్ది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓనర్స్ జిఎంఆర్ దే హ్యావ్ ఆల్సో బాట్ అ టీమ్ ఇక్కడ. సో టోటలీ 4 teams అవుట్ ఆఫ్ ది 8 teams ఏమున్నాయో మనకి ది 100లో. దాంట్లో మన ఐపీఎల్ ఇది కొంచెం టించ్ మసాలా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బాల్ ఆన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇట్స్ కాల్డ్ అ వైడ్. దెన్ వాళ్ళ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 22 balls పూర్తయ్యాక 36 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. స్ట్రైక్ పైన ఉంటారు డానీ వైట్ హాడ్జ్, ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా 8 balls ఫేస్ చేసి 11 runs. రైట్ ఆ మూవ్ ద వికెట్, ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ లెంత్ పైన ఉండాలి, జస్ట్ బీటింగ్ ఇక్కడ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్. అండ్ దాంతో పాటు ఆఫ్ స్టంప్ని జస్ట్ బీట్ చేస్తూ వెళ్ళిపోయింది వికెట్ కీపర్ చేతుల్లో. ఇక్కడ ఎక్సలెంట్ బౌలింగ్. మనకి ఓవల్ స్టేడియంలో జరుగుతుంది వాళ్ళ మ్యాచ్ అండ్ ఒక గ్రీన్ టాప్ పిచ్ కాబట్టి సీమ్ బౌలర్స్కి చాలా బాగా ఇక్కడ పనికొస్తుంది. మంచి సీమ్ బౌలింగ్, దాంతోపాటు అడిషనల్ బౌన్స్ సంపాదించుకోగలుగుతున్నారు ఇక్కడ Annabel Sutherland. ఇప్పుడు దాకా తన 3 balls జస్ట్ 4 runs మాత్రమే కన్సీడ్ చేశారు. పరిగెత్తు వస్తూ నెక్స్ట్ బాల్తో పాటు రైట్ ఆ మూవ్ ద వికెట్, ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, స్లోవర్ పేస్ పైన డెలివరీ, వెయిట్ చేస్తూ ఒక మంచి లేట్ కట్ షాట్. అండ్ ఇక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ చేతులు ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇద్దరు ప్లేయర్స్ ఎంఐ లండన్ వైపు నుంచి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 24 balls పూర్తయ్యాక దోస్తో 37 runs టీమ్ ఎంఐ లండన్. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కొత్త ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ కవర్ చేస్తాం మేము మీ అందరి కోసం. యూజువలీ 2.5 hours పూర్తి అయిపోద్ది గేమ్. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దానివల్లే ఈ గేమ్ని ఈసీబీ ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళ డొమెస్టిక్ సీజన్లో. రైట్ ఆ మూవ్ ద వికెట్ పరిగెత్తు వస్తూ హెలీ మాథ్యూస్ కోసం ఈసారి డెలివరీ అపీల్ ఇక్కడ ఎల్బిడబ్ల్యూది బట్ నాట్ అవుట్ అంటూ ఎంపైర్ ఇక్కడ బౌలర్ సైడ్ నుంచి సీమ్ అవుతున్న బాల్ లెగ్ స్టంప్ లైన్లో వెళ్ళింది అండ్ సీదా వచ్చి ప్యాడ్స్ పైన తగిలింది హేలీ మాథ్యూస్కి. బట్ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి బాల్ నాకు అనిపిస్తుంది దేర్ ఈస్ అ బిట్ ఆఫ్ హెసిటేషన్ ఫ్రమ్ ద బౌలర్స్ ఇక్కడ. అండ్ టీఆర్ఎస్ టైమర్ కూడా ఇప్పుడు అయిపోయింది దోస్తో, దే హ్యావ్ నాట్ టేకెన్ అ రివ్యూ. అండ్ స్కోర్ వచ్చేసి 25 balls పూర్తయ్యాక 37 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది. అండ్ అలానే మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పవర్ ప్లే విచ్ ఇస్ ఆఫ్ 25 balls అది పూర్తయిపోయి మనకు కనిపిస్తుంది దోస్తా. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ల గురించి మాట్లాడుకున్నాం అప్పుడు దాకా. 2 teams దే ప్లే 100 balls ది ఇన్నింగ్స్, సో 20 balls లెస్ దెన్ T20. బట్ అలానే స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ ది స్టాటిస్టిక్స్ ఏవి ఒక ప్లేయర్ రన్స్ కొడతారో వికెట్స్ కొడతారో అవన్నీ దే ఆర్ యాడెడ్ టు ద T20 కెరియర్ ఉంది. దానికి సెపరేట్గా ఏమి స్టాట్స్ కంటిన్యూ చేయరు. నా అవుట్ సైడ్ ఆఫ్ ద పవర్ ప్లే ఇప్పుడు నార్మల్ యూజువల్ 4 fielders ఆర్ అలౌడ్ అవుట్ సైడ్ 30 yard circle. అండ్ ఇప్పుడు బౌలింగ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ గిబ్సన్,
మనకి వచ్చేస్తూ డానియల్ గిబ్సన్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లీష్ క్రికెటరే డానియల్ గిబ్సన్, షీఈస్ అన్ ఇంగ్లీష్ క్రికెటర్. అండ్ నా ఓవర్ అనలేము ఇక్కడ, 5 బాల్స్ది ఓవర్. అండ్ 5 overs యాక్చువల్లీ అయిపోయినట్టు. ది ఓవర్స్ది మీకు థింగ్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఇట్స్ 5 ball ఓవర్ దోస్తో. సో టోటలీ మనం చూసుకుంటే 20 overs ఏమే అవుద్ది క్యాల్కులేట్ చేసుకుంటే. అండ్ ఓకే, కొంచెం స్ట్రీమింగ్ ఇష్యూస్, బట్ ఈసారి మంచి డెలివరీ పైన ఇక్కడ ఎక్సలెంట్ షాట్ దోస్తో. లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అండ్ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతిలో మనకి 4 runs సంపాదించుకుంటూ కనిపించింది మొదటి బాల్ పైనే హేలీ మాథ్యూస్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 41 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. 26 balls తర్వాత ప్రెషర్లో ఉంటుంది బౌలర్. ఈసారి బ్యూటిఫుల్ డెలివరీ, హార్డ్ లెంత్ యూజ్ చేస్తూ ఇక్కడ చాలా బాగా షార్ట్ పిచ్ డెలివరీ చేసింది. బ్యాక్ ఆఫ్ ది లెంత్ షార్ట్ పిచ్ డెలివరీ. అండ్ దాన్ని స్క్వేర్ కట్ కొట్టే ప్రయత్నంలో నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ హెలీ మాథ్యూస్కి. అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో. డాట్ బాల్ అండ్ మంచి వాప్సీ ఫ్రమ్ ఇక్కడ డానియల్ గిబ్సన్ ఆఫ్టర్ కన్సీడింగ్ దోస్ 4 runs మొదటి బాల్ పైన. నెక్స్ట్ బాల్తో పాటు మాత్రం డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి. అండ్ ఇక్కడ పుల్ షాట్ కొట్టే ప్రయత్నం ఒక టప్ప తర్వాత వెళ్తూ ఇక్కడ మనకి ఫీబీ లిచ్ఫీల్డ్ ఎవరు డీప్ మిడ్ వికెట్ చేతుల నుంచి పరిగెత్తు వచ్చి ఫీల్డ్ చేశారు బాల్ని. అండ్ ఇప్పుడు దాకా ఆవిడ త్రో చేస్తారు, జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్. ఈ స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 42 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets వస్తూ టీమ్ ఎంఐ లండింది. 28 balls అయిపోయి నెక్స్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి డానియల్ గిబ్సన్. స్ట్రైక్ పైన ఉంటారు డానీ వైట్ హాజ్, ఎవరు కొట్టారు 9 balls 12 runs. ఇప్పుడు దాకా 29 balls 43 runs ది పార్ట్నర్షిప్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి. గుడ్ లెంత్ పైన సీమాతు లోపలికి వచ్చింది, దాన్ని వెయిట్ చేస్తూ ప్లేస్ చేసుకున్నారు ఇక్కడ షార్ట్ మిడ్ వికెట్ చేతులను. జస్ట్ ఒక సింగిల్ కోసం డానీ వైట్ హాజ్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 29 balls పూర్తయ్యాక 43 runs టీమ్ ఎంఐ లండన్తో వస్తాం. ఇప్పుడు దాకా 19 balls ఫేస్ చేసి మనకి 29 runs కొట్టింది మన హేలీ మాథ్యూస్. అండ్ అలానే 10 balls 13 runs కొట్టింది మనకి డానీ వైట్ హాజ్ దోస్తు. లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలియచేయండి మాకు ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. నెక్స్ట్ బాల్తో పాటు డానియల్ గిబ్సన్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద ల్యాండ్ కాకుండా ఈసారి గుడ్ లెంత్ పైన డెలివరీ. దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో దెర్ వాస్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అండ్ చాలా బాగా ఈ బ్యాక్ ఆఫ్ ది లైన్ డెలివరీస్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ బౌలర్స్ దే ఆర్ ఏబుల్ టు గెట్ దోస్ డాట్ బాల్స్ విచ్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్ ఇలాంటి షార్ట్ పేస్ గేమ్స్ దోస్తో. అండ్ దీంతో ఓవర్ పూర్తి అయిపోయింది అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఎంఐ లండింది. 29 balls పూర్తయ్యాక 30 balls పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో ఎంఐ లండింది స్కోర్. తన మొదటి ఓవర్లో జస్ట్ 6 runs మాత్రమే కన్సీడ్ చేసింది మనకి డానియల్ గిబ్సన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యూజువలీ మనం చూస్తాం దట్ క్రికెట్లో ఇన్ ఆల్ ది అదర్ ఫార్మాట్స్ ఒక ప్లేయర్ కాన్సిక్యూటివ్లీ ఓవర్స్ వేయలేరు. అండ్ దాట్ ఈస్ వై ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఏది వీల్ పెట్టారో ది 100 వాళ్ళ మేకర్స్ దే హ్యావ్ మేడ్ దిస్ గేమ్ యాజ్ ఇఫ్ దట్ కంటిన్యూస్లీ ఒక బౌలర్ 10 balls కూడా వేసేయగలరు, ఎందుకంటే ఒక ఓవర్ 5 balls కాబట్టి కంటిన్యూస్గా కూడా సేమ్ సైడ్ నుంచి 10 overs దాకా కాన్సిక్యూటివ్లీ ది బౌలర్ కెన్ బౌల్ అంటది వస్తాం, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రూల్. దానికి కూడా చాలా ఫ్లిప్ సైడ్స్ ఉంటాయి. లైక్ యూజువలీ దాని పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఎండింగ్ డెత్ ఓవర్స్ ఫేజ్లో చాలా ఈజీ అయిపోద్ది క్యాప్టెన్కి టు ఈజీలీ పుట్ దోస్ కాన్సిక్యూటివ్ 10 balls ది ఓవర్స్ వాళ్ళ స్టార్ బౌలర్ ది డెత్ ఓవర్స్లో. అండ్ యూజువలీ ఐ థింక్ చూస్తాం అనుకుంటా మెన్స్ క్రికెట్లో యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ కన్సర్న్డ్. ఇప్పుడు దాకా ఎక్కడ మేము ఉమెన్స్ క్రికెట్ చేసామో కవర్, ఇప్పుడు దాకా అయితే ఏం చూడలేదు. బేకర్ వచ్చేస్తే ఇప్పుడు మనకి ఒక కొత్త బౌలర్ హ్యానాయల్ బేకర్ బౌలింగ్ చేశారు. ఎక్సలెంట్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ. ఈసారి రెండో బాల్ పైన స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని ప్లేస్ చేసుకున్నారు. బాల్ వెళ్ళిపోతుంది దోస్తో, బట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ లాంగ్ ఆఫ్ చేతుల్లో డైవ్ కొట్టి ఇక్కడ ఆపారు. అండ్ ఈజీగా 2 runs కాపాడుతూ అక్కడ మనకి యానబెల్ సుదర్లాండ్ తన టీమ్ సన్ రైజర్స్ లీడ్స్ కోసం ఎప్పుడు దాకా త్రో వస్తుందో 2 runs పూర్తి చేసేసుకుని ఇద్దరు బ్యాట్స్మెన్లు స్కోర్ని తెప్పించేస్తారు. ఇప్పుడు 32 balls పూర్తయ్యాక 45 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన దోస్తో. నో చెక్ అయితే చేస్తారు ఈ బాల్ పైన. చాలా మంచి ఫీల్డింగ్. నా మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ
జస్ట్ ఇక్కడ షార్ట్ ఆఫ్ ది మిడ్ వికెట్ ఫీల్డర్ దోస్తో అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ వైడెస్ట్ లాంగ్ ఆన్ అండ్ డీప్ కార్నర్ క్షేత్రంలో యాక్చువల్లీ ఒక 4 రన్స్ కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ మనకి డానియల్ వైట్ హాజ్ అండ్ ఈ 4 రన్స్ తో పాటు స్కోర్ వచ్చేసి 33 బాల్స్ పూర్తయ్యాక 49 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో. ఒక రైట్ ఆర్మ్ అన్ఆర్థోడాక్స్ బౌలర్ మనకి హ్యానా ఎల్ బేకర్ అండ్ ఈసారి కొంచెం వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నంలో బాగానే మంచి బాల్ టు కీప్ ఇట్ అవుట్ సైడ్ ది హిట్టింగ్ ఆర్ బట్ గుడ్ ప్లేస్మెంట్ బై డానీ వైట్ హాజ్. ఈసారి డెలివరీ ఫుల్ పిచ్గా ఉండాలి, స్టెప్ అవుట్ చేసుకొని కొట్టారు, మరీ అంత మంచి కనెక్షన్ దొరకలే. లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అందాజ్లో ప్లేస్ చేస్తున్నారు దాన్ని షార్ట్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా త్రోస్లో జస్ట్ ఒక సింగిల్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి యాక్చువల్లీ కపుల్ ఆఫ్ రన్స్ అండ్ ఈ కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 34 బాల్స్ పూర్తయ్యాక 51 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో. ఇక్కడ ఎంఐ లండన్ ది స్కోర్. రీబ్రాండ్ అయిపోయే టీమ్స్ కాబట్టి ఇంకా వేవింగ్ ఫ్లాగ్స్ రాలేదు, దానివల్ల ఐపీఎల్ ఫ్లాగ్స్ పెట్టేసాను మీ అందరి కోసం. దో ఐ థింక్ సపోజ్ రీబ్రాండ్ అయ్యి రాపోయినా వీ మైట్ బీ ఏబుల్ టు యూస్ ద ప్రీవియస్ నేమ్స్ లైక్ మాంచెస్టర్ ఒరిజినల్స్ ఈజ్ ఎంఐ లండన్, ఎంఐ లండన్ కాదు, ఐ థింక్ సో. కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది బట్ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ దోస్తా. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని స్క్వేర్ డ్రైవ్ అందాస్లో పేస్ చేసుకుంటూ డీప్ పాయింట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ 35 బాల్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 52 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో. ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది. ఇప్పుడు దాకా ప్లేయింగ్ 11s గురించి కూడా మాట్లాడేసుకున్నాం మనం. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్లేయింగ్ 11s టుడే, we see that MI London వైపు నుంచి డానీ వైట్ హాజ్, ఇంకా ప్లేయింగ్ 11s ఇక్కడ చూపించట్లేదు ఎందుకు. rex.com పైన చూసేద్దాం. సో ప్లేయింగ్ 11 గురించి మనం చూస్తే ఇక్కడ వీఆర్ సీయింగ్ దాట్ ఇన్ ద ప్లేయింగ్ 11 మనకి దీప్తి శర్మ ఉన్నారు దోస్తో ఇక్కడ సన్ రైజర్స్ లీడ్స్లో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో దాన్ని ఇక్కడ త్రుదల నారేస్తూ అండ్ హేలీ మాథ్యూస్ ఇక్కడ 4 రన్స్ సంపాదించుకుంటూ ఒక టప్ప తర్వాత డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో మనకి అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 36 బాల్స్ పూర్తయ్యాక 56 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ దోస్తో. ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది చాలా బాగా ఈ డెలివరీని త్రూదర్ అని ఆడేసుకుని ప్లేస్ చేసుకోగలిగారు. దీప్తి శర్మ పైన ఉంటుంది ఇక్కడ ప్రెషర్ అండ్ పరిగెత్తు వస్తూ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ దీప్తి శర్మ ఈసారి రైట్ ఆర్మ్ ఓవర్ వికెట్ ఈసారి డెలివరీ కాటన్ బాల్ అండ్ ఇక్కడ వాటర్ క్యాచ్, ఇక్కడ కాటన్ బాల్ ఛాన్స్ క్రియేట్ చేసుకుని దీప్తి శర్మ మొదటి వికెట్ సంపాదించుకుంటూ సన్ రైజర్స్ లీడ్స్ కోసం ఒక బిగ్ వికెట్ ఆఫ్ హేలీ మాథ్యూస్ పడిపోతూ ఇక్కడ ఎంఐ లండన్ కోసం అండ్ 37 బాల్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 56 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. లెగ్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ చాలా బాగా వేశారు, కొంచెం డ్రిఫ్ట్ అనుకుంటా బాల్లో దొరికినట్టుంది దీప్తి శర్మకి. స్ట్రేట్ డ్రైవ్ లాఫ్టెడ్ డ్రైవ్ అందాజ్లో ఆడదాం అనుకుంటే అంత మంచి కనెక్షన్ దొరికలే, కొంచెం కింద ఉండిపోయిన బాల్ అండ్ బ్యూటిఫుల్ రిఫ్లెక్సెస్ చూపిస్తూ మనకి దీప్తి శర్మ షీ వాజ్ ఏబుల్ టు గెట్ దట్ క్యాచ్. దీప్తి శర్మ మన ఇండియాది షాన్ and she is the leading wicket taker overall women's international cricket historyలో దోస్తో. మొన్నే ఆ రికార్డ్ తన సొంతం చేసుకుంది వైల్ ప్లేయింగ్ ద T20 వరల్డ్ కప్ ఇండియా కోసం. ప్లేయింగ్ 11 చూడడానికి ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం. ఇట్ ఈస్ అ బిట్ టఫ్ అండ్ దేర్ ఇట్ ఈస్ డానీ వైట్ హాజ్, అమీలియా కర్, దాని తర్వాత స్టోన్ హౌస్, గార్డెన్, షినేల్ హెన్రీ, నికోలా క్యారీ, ఇలా చూద్దాం. సో డానీ వైట్ హాజ్, హేలీ మాథ్యూస్, అమీలియా కర్, నికోలా క్యారీ, కెప్టెన్ ఇస్ మనకి హోలీ ఆర్మిటాజ్, షినేల్ హెన్రీ, దాని తర్వాత కీరా మెగన్ చెట్లీ అంట, ఐ థింక్ షీ ఈజ్ అ ఇంగ్లీష్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ డిసెంట్, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, ఆలిస్ మొనాగిన్, క్రిస్టీ గార్డెన్ అండ్ అలెక్సా స్టోన్ హౌస్. ఇదందరూ వచ్చేసి ద ప్లేయింగ్ 11. చాలా కొత్త ప్లేయర్స్ కనిపిస్తారు మనకి బికాస్ జస్ట్ 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆర్ అలౌడ్ ఇన్ జస్ట్ లైక్ నార్మల్ యూజువల్ ఫ్రాంచైజ్ లీగ్స్. 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆర్ అలౌడ్. ఇంతకుముందు జస్ట్ ముగ్గురు అలౌడ్ అంట అండ్ ఈ సీజన్తోనే ఆ ఆప్షన్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది 100 కూడా. నెక్స్ట్ 2 బాల్స్ ఇక్కడ 2 డాట్ బాల్స్ సంపాదించుకుంటూ కొత్త బ్యాట్స్మెన్ అమీలియా కర్ వచ్చేసారు దోస్తో. ఇక్కడ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్, వన్ ఆఫ్ ద టాప్ ఆల్రౌండర్స్ ఇప్పుడు కరెంట్లీ ఉమెన్స్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.
రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ కొంచెం షార్ట్ పిచ్ అండ్ దాన్ని పుల్ షాట్ అందాల్సి కొట్టారు. ఇక్కడ షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ని బీట్ చేస్తూ బాల్ అయిపోయింది డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో. బట్ మంచి బ్యాకింగ్ అప్ అక్కడ ఫ్రమ్ ఫీబీ లిచ్ఫీల్డ్. జస్ట్ ఒక సింగిల్ దొరుకుతూ ఆ బాల్ పైన అండ్ స్కోర్ వచ్చేసి 40 balls పూర్తయ్యాక ఇస్ 57 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో. ఇక టీమ్ ఎంఐ లండన్ తీసుకో. మెన్స్ది కూడా స్టార్ట్ అవుతుంది దోస్తో. అండ్ మన ఇండియా మెన్స్కి యూజువలీ దే ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్ టు ప్లే ఇన్ దీస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. ఎన్ఓసి సర్టిఫికేట్ యూజువలీ ఇరు, బట్ ఉమెన్స్ క్రికెట్కి చాలా బాగా ఇది కండక్ట్ చేస్తున్నారు. బికాస్ WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇస్ జస్ట్ ఇన్ ద స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్ ఇప్పటికీ. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ, అది కూడా చాలా అప్పటి నుంచి కాదు, జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచే మన ఇండియన్ ఉమెన్స్కి కూడా ఛాన్స్ దొరికింది. ఐ థింక్ ద ఫస్ట్ 2 cricketers వెళ్ళారు మనకి వర్ స్మృతి మందానా అండ్ హర్మన్ప్రీత్ కౌర్. దే ప్లేడ్ ఇన్ ద బిగ్ బ్యాష్ లీగ్ ఉమెన్స్ BBLలో ఆడారు. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఇప్పుడు జమీమా రాడ్రిగ్స్, ఆ సెకండ్ జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ కూడా స్లోలీ అండ్ స్టడీలీ అక్కడికి వెళ్ళి ఆడుతున్నారు. జమీమా రాడ్రిగ్స్, దీప్తి శర్మ, స్మృతి మందానా వీళ్ళందరూ ఉన్నారు యాజ్ ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ ఇండియా సైడ్. అండ్ ఇప్పుడు మనకి క్యాసిడీ మెకార్థీ వచ్చేస్తూ బౌలింగ్ చేయడానికి. Cassidy McCarthy is here దోస్తో. షీ ఈజ్ అ క్రికెటర్, ఇంగ్లీష్ క్రికెటర్. అండ్ ఇంతకుముందు ట్రెంట్ రాకెట్స్ కోసం ఆడారంట, ద బ్లేజ్ అండ్ ద ట్రెంట్ రాకెట్స్ కోసం. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పరిగెత్తు రావడానికి సిద్ధం. స్ట్రైక్ పైన ఉంటారు మనకి అమీలియా కర్. పరిగెత్తు వస్తూ ఇక్కడ డానియల్ మెకార్థీ, క్యాసిడీ మెకార్థీ. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ కొంచెం స్వింగ్ అవుతున్న డెలివరీ, లెగ్ స్టంప్ లైన్లో ఒక మంచి యార్కర్ అండ్ దాన్ని జస్ట్ బ్యాక్ టు ద బౌలర్ ఇక్కడ ప్లేస్ చేసుకోగలిగింది మనకి అమీలియా కర్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 41 balls పూర్తయ్యాక 57 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket వస్తాం. కొన్ని రోజుల్లోనే మనకి ఇంకా జింబాబ్వే వర్సెస్ ఇండియాది ఆ T20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది థర్స్డే నుంచి. అండ్ దాని కామెంటరీతో పాటు మేము అందరం ముందు ఉంటాం. దో అంత మ్యాచ్ చేయలేము మేము, 4:30కి స్టార్ట్ అయిపోతుంది ఆ గేమ్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ ఫుల్ పిచ్ అండ్ దాన్ని హెలికాప్టర్ షాట్ లేకపోతే ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ అందాజ్లో ఆడదాం అనుకుంటే నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో. అండ్ 2 back-to-back డాట్ బాల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 42 balls పూర్తయ్యాక 57 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తారు. ఇక్కడ చూస్తూ ఉండగానే 42 balls అయిపోయి ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ వే ఆఫ్ ద గేమ్ వచ్చేసాం మనం. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డీప్ పాయింట్, లాంగ్ లెగ్, డీప్ ఫైన్ లెగ్ అండ్ డీప్ థర్డ్ మ్యాన్ చేతిలో ఫీల్డర్స్. యార్కరే అనుకుంటున్నాను, లేకుంటే ఒక షార్ట్ పిచ్ డెలివరీ బ్లఫ్ ఇక్కడ. అండ్ దాన్ని స్లోవర్ బౌన్సర్ని ఇక్కడ స్లోగా ప్లేస్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ మనకి డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అమీలియా కర్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 43 balls పూర్తయ్యాక దోస్తో 58 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. సన్ రైజర్స్ లీడ్స్ కోసం 86% ఓట్స్ కనిపిస్తూ ఇక్కడ దోస్తో మా లైవ్ చాట్ పైన. డెఫినెట్లీ ఇప్పుడే మీరు వింటుంటే కామెంటరీ మా ఛానల్ పైన చెక్అవుట్ చేయండి మా అన్ని వీడియోస్ని. అండ్ ఆల్సో లైవ్ చాట్లో తెలియచేయండి ఏ టీం మీరు సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం మాట్లాడుకుంటూ ఇక్కడ క్యాప్టెన్తో పాటు మనకి బౌలర్ డానియల్ క్యాసిడీ మెకార్థీ ఇప్పుడు దాకా తన 3 balls నుంచి వచ్చేవి జస్ట్ ఒక రన్. బట్ ద రన్స్ ఆర్ ప్రిటీ మచ్ నీడెడ్. 6.74 ది కరెంట్ రన్ రేట్తో పాటు ముందుకు పరిగెత్తూ వెళ్తుంది టీమ్ ఎంఐ లండన్. ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, మంచి లెగ్ ల్యాండ్ షాట్. ఫైన్గా కొట్టారా బాల్ని, బట్ అక్కడ డీప్ ఫైన్ లెగ్ చేతిలో ఫీల్డర్ ఉంటుంది దోస్తో. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ డానీ వైట్ హార్జ్కి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 44 balls పూర్తయ్యాక 59 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో. చాలా బాగా ఫీల్డ్ ప్లేస్మెంట్ చేసుకోగలిగారు అక్కడ మనకి క్యాసిడీ మెకార్థీ. అండ్ షీఈస్ మేకింగ్ ద బ్యాట్స్మెన్ అక్కడ ప్లే అకార్డింగ్ టు దట్ ఫీల్డ్ ఓన్లీ. అండ్ ఇప్పటికైతే మరి అంత ఏమి ఎక్స్ట్రా ఓవర్ ద టాప్ రన్స్ అయితే రాలేదు. నో బౌండరీస్ యెట్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ పరిగెత్తోస్తూ లాస్ట్ బాల్తో పాటు ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్. దాన్ని పుల్ షాట్ అందాస కొట్టారు కానీ సిలీ మిడ్ ఆన్ చేతుల్లో ఇన్ఫీల్డ్లోనే బాల్ నాపేస్తూ అక్కడ సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళ ఫీల్డర్స్. అండ్ ఈ డాట్ బాల్తో పాటు 45 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 59 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో ద టీమ్ ఎంఐ లండన్. లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. సన్ రైజర్స్ లీడ్స్ గురించి మాట్లాడుకుంటే వీఆర్ సీయింగ్ దట్ బ్రయోనీ స్మిత్, దాని తర్వాత జెస్ జొనాన్సన్, ఫీబీ లిచ్ఫీల్డ్, అనబెల్ సుదర్లాండ్, లారెన్ విన్ఫీల్డ్ హిల్, షీఈస్ ద వికెట్ కీపర్, డానియల్ గిబ్సన్ ఇస్ ద క్యాప్టెన్. దాని తర్వాత దీప్తి శర్మ, కేట్ క్రాస్, సోఫియా టర్నర్, క్యాసిడీ మెకార్థీ అండ్ హ్యానా ఎల్ బేకర్, వీళ్ళందరూ వచ్చేసి ద టీమ్.
పెద్ద రిపోర్ట్స్ వచ్చాయి దట్ ద వైట్ బాల్ క్యాప్టెన్ మెన్స్ టీమ్ కోసం మన బ్రెండన్ మెక్కలం హీ ఈస్ ప్రిటీ మచ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ దిస్ ఇయర్స్ 100 అంట టు స్కౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ టాలెంట్స్ షార్టర్ ఫార్మాట్స్లో ఫర్ ద మెన్స్ క్రికెట్ టీమ్. ఏదో ఆల్రెడీ చాలా బాగా పర్ఫామ్ చేసిందో మొన్నే మనం చూసాం దట్ బోత్ T20 అండ్ మన ODI సిరీస్లో దే హ్యాడ్ వెరీ ఈజీలీ డిఫీటెడ్ టీమ్ ఇండియా. దీప్తి శర్మ ఇప్పుడు మొదటి బాల్తో పాటు ఒక మంచి డాట్ డెలివరీ సంపాదించుకుంటూ అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 46 బాల్స్ పూర్తయ్యాక 60 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమ్ ఎంఐ లండింది. డానీ వైట్ హాజ్ కోసం పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి దీప్తి శర్మ. రైట్ ఆమ్ ఓవర్ వికెట్, ఈసారి డెలివరీ ఈసారి స్టెప్ అవుట్ చేసి మరీ కొట్టారు జస్ట్ అబౌవ్ దీప్తి శర్మ. బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. జస్ట్ ఒక సింగిల్ కోసం ఇక్కడ సంపాదించుకుంటూ డానీ వైట్ హాజ్ షీ ఈజ్ అలాంగ్ సైడ్ మనకి నేథన్ స్మిత్ న్యూజిలాండ్ క్రికెటర్. వీళ్ళిద్దరు వచ్చేసి మనకి ఈ మంత్ది ప్లేయర్ ఆఫ్ ద మంత్స్ దోస్తో ఉమెన్స్ అండ్ మెన్స్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటే వికెట్ టు వికెట్ లైన్లో ఈసారి డెలివరీ రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నం అండ్ బాల్ వెళ్ళిపోతుంది దోస్తు ఇక్కడ లాంగ్ స్టాప్ క్షేత్రంలో. పరిగెత్తు వెళ్తూ అక్కడ ఫైన్ లెగ్ క్షేత్రం నుంచి ఫీల్డర్ అండ్ ఎప్పుడు దాకా త్రోస్ దో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ ఈ బాల్ పైన ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ 2 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 48 బాల్స్ పూర్తయ్యాక 63 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో ఇక్కడ టీమ్ ఎంఐ లండింది. అమీలియా కర్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్. మనకి మాట్లాడుకుంటే చాలా మంచి షాట్స్ బిహైండ్ ద స్క్వేర్ కొట్టుకోగలరు అండ్ షీ ఈజ్ ఆల్సో గుడ్ క్యాప్టెన్. న్యూజిలాండ్ని బాగా లీడ్ చేశారు. షీ ఈజ్ లీడింగ్ ద న్యూ జనరేషన్ ఆఫ్ క్రికెటర్స్ ఇక్కడ. సారీ లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ మళ్ళీ రివర్స్ స్వీప్ బట్ ఈసారి మంచి స్ట్రోక్ దోస్తో షార్ట్ థర్డ్ మ్యాన్ని ఫీల్డర్ బీట్ చేస్తూ ఇక్కడ డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంని అటాక్ చేసుకుని 4 రన్స్ సంపాదించుకుంటూ ఫైనలీ బౌండరీ ఆఫ్టర్ 2 overs ఇక్కడ సంపాదించుకుంటూ ఎంఐ లండన్ వాళ్ళ టీం అండ్ స్కోర్ వచ్చేసి 49 బాల్స్ పూర్తయ్యాక ఇప్పుడు 67 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది. చాలా బాగా ఇక్కడ షఫల్ అవుట్ రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నం. బ్యూటిఫుల్ షాట్, రివర్స్ స్వీప్ టు కాట్ రివర్స్ ప్యాడిల్ స్కూప్ లాంటి షాటే. బ్యూటిఫుల్ టచ్ ఆఫ్ ది బ్యాట్ అండ్ ఈ 4 రన్స్తో పాటు ఇప్పుడు తను కొట్టేసింది 10 balls నుంచి 9 runs. ప్రెషర్లో ఉంటుంది దీప్తి శర్మ అవుట్ సైడ్ ది ఆప్షన్ ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని స్లాగ్ స్వీప్ అసలు కొట్టారు జస్ట్ షార్ట్ ఆఫ్ ది ఇక్కడ డీప్ హెడ్ వికెట్ ఫీల్డర్ మనకి అండ్ దెన్ వల్లే ఇక్కడ మనకి చూస్తాం ఒక సింగిల్ తీసుకునే ప్రయత్నం ఇద్దరు బ్యాట్స్మెన్ వైపు నుంచి విచ్ ఇస్ సక్సెస్ఫుల్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 50 balls పూర్తయ్యాక 68 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో టీమ్ ఎంఐ లండన్ తీసుకుంది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలుగు ఛానల్ ఎలా మీకు నచ్చుతుంది కామెంటరీ దో అన్ని డేస్ది కామెంటరీ చేయం మేము ఈ మన ది 100ది ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా బాగానే జరగబోతుంది ఫార్ ద టీమ్స్ మనం చూసుకుంటే. సౌత్ ఆఫ్రికా కొంచెం బ్రేక్లో ఉన్నట్టుంది, న్యూజిలాండ్ కూడా కొంచెం బ్రేక్లోనే ఉన్నట్టుంది. ఇంగ్లాండ్ టీమ్ ఈజ్ ఆల్ ఇన్ అ బ్రేక్ నేషనల్ క్రికెట్ వైపు నుంచి బికాస్ దే ఆర్ కరెంట్లీ బిజీ విత్ ద 100. ఇండియా అయితే దే విల్ కంటిన్యూ దర్ టూర్స్. దాని తర్వాత వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ ఒక టూర్ వస్తుంది. శ్రీలంకది మంచి క్రికెట్ జరుగుతుంది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ హీలీ బేకర్ ది ఫస్ట్ డెలివరీ హ్యానా బేకర్ ది ఫస్ట్ డెలివరీ దోస్తో హ్యాండ్ ఆఫ్ చేసేస్తూ బాల్ని పంపించారు లాంగ్ ఆఫ్ క్షేత్రంలో. కానీ అక్కడ టప్పా పడిపోయి అక్కడే ఆగిపోయింది బాల్. ఇట్ ఈస్ అ బిట్ స్లో అవుట్ ఫీల్డ్ అనుకుంటా ఇక్కడ ఓవల్ స్టేడియంలో. లేకపోతే కొంచెం ఐ థింక్ స్లో అవుట్ ఫీల్డ్ కాదు, ఐ థింక్ ద గ్రాస్ ఈజ్ అ బిట్ టూ థిక్. దానివల్ల రోల్ అవ్వడానికి అంత ఈజీగా అవ్వలేదు బాల్. అక్కడ తప్పాపడి అక్కడే ఆగిపోయింది. జస్ట్ ఒక సింగిల్ యాక్చువల్లీ డబుల్ అండ్ ఈ 2 runsతో పాటు 51 balls పూర్తయ్యాక 70 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ పైన చేశారు దాన్ని డ్రైవ్ ఇక్కడ మనకి మిడ్ ఆఫ్ క్షేత్రంలో, కానీ ఇన్ఫీల్డ్లో బాల్ని ఆపేశారు. మంచి ఇక్కడ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి హ్యానా బేకర్ స్కోర్ వచ్చేసి 52 balls పూర్తయ్యాక 70 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ వస్తాం. ఫ్లాటెడ్ బాల్ దీన్ని స్టెప్ అవుట్ చేసి మరి లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకున్నారు. ప్లేస్ చేసుకున్నారు దాన్ని సిల్లీ మిడ్ ఆఫ్ చేతుల్లో కొంచెం మిస్ఫీల్డింగ్ కాబట్టి సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఇక్కడ. ఈ స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఎంఐ లండింది 53 balls పూర్తయ్యాక 71 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. ఒక మంచి పార్ట్నర్షిప్ దో రన్ బాల్ పార్ట్నర్షిప్ వస్తుంది. దే హ్యావ్ టు స్పీడ్ ఇట్ అప్ అ బిట్ ఇక్కడ. డానీ వైట్ హాజ్ అండ్ అమీలియా కర్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ బాల్తో పాటు హ్యానా బేకర్ రైట్ ఆమ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్గా ఉండాలి. దాన్ని ఇక్కడ టచ్ అండ్ గోగా ఆడేశారు షార్ట్ కవర్ క్షేత్రంలో. జస్ట్ ఒక సింగిల్ కోసం మనకి డానీ వైట్ హాజ్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 54 balls పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ దోస్తో. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ పరిగెత్తు వస్తూ మనకి హ్యానా బేకర్ రైట్ ఆమ్ ఓవర్ ద వికెట్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ. కాలోని బాల్ ఇక్కడ
అండ్ ఇక్కడ క్యాచ్ అయిపోతుంది దోస్తో సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో మనకి అమీలియా కర్ ఒక బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో దెర్ వాస్ నాట్ మచ్ కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అండ్ ఈజీ క్యాచ్ అక్కడ అమీలియా కర్ పట్టించేసింది మనకి సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో. ఇక షార్ట్ ఇన్నింగ్స్ 15 balls 13 runs ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ మనకి అమీలియా కర్. స్కోర్ వచ్చేసి 55 balls పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది. ఎక్సలెంట్ బౌలింగ్ ఫ్రమ్ హనాయల్ బేకర్ అవుట్ సైడ్ ది ఆప్షన్. కొంచెం ఫుల్లర్ లెంత్ పైన డెలివరీ కొంచెం ఐ థింక్ ఎర్లీ ఉండాలి షార్ట్ పైన అమీలియా కర్. అండ్ క్రాస్ ప్యాటెడ్ షాట్ వల్ల ఆడేటప్పటికి దెర్ వాస్ నాట్ మచ్ ఎలివేషన్ ఏది పట్టుకుందో బాల్. అండ్ ఒక గుడ్ క్యాచ్ బై కేట్ క్రాస్ అక్కడ ఎవరు ఉన్నారు సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో. 15 balls 13 runs ఒక షార్ట్ ఇన్నింగ్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి ఎలా మనం చూస్తున్నామో టీమ్ ఎంఐ లండన్ దగ్గర దే హ్యావ్ నికోలా క్యారీ, దాని తర్వాత దేర్ కెప్టెన్ హోలీ ఆర్మిటాజ్ కూడా ఉన్నారు. ఐ థింక్ జస్ట్ ఈ 8 teams నుంచి 3 teamsది క్యాప్టెన్లే ఆర్ ఇంగ్లీష్ క్యాప్టెన్స్ అంట. రెస్ట్ ఆల్ క్యాప్టెన్స్ ఆర్ ఫారెన్ ప్లేయర్స్. అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ నికోలా క్యారీ వస్తాం. నికోలా క్యారీ వచ్చేస్తూ మనకి ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి. షీ ఈజ్ చెక్ చేసేద్దాం ఎక్కడి నుంచో. నికోలా క్యారీ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. షీఈస్ 32 years old. అండ్ ఇప్పుడు హాలీలో ఏది T20 వరల్డ్ కప్ జరిగిందో షీ వాజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దాట్, నాకైతే అంతైతే గుర్తుంది. అండ్ నౌ ఇక్కడ తన 3వ ఓవర్తో పాటు మనకి దీప్తి శర్మ కనిపిస్తారు దోస్తో. అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకు నికోలా క్యారీ. ఫస్ట్ డెలివరీ ఇక్కడ వికెట్ టు వికెట్ లైన్లో ఫర్ ది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నికోలా క్యారీ. దాన్ని ఇక్కడ డ్రైవ్ చేసేస్తూ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 56 balls పూర్తయ్యాక 73 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. 2.5 hours లో యూజువలీ గేమ్స్ అయిపోతే మనకి ఇట్స్ అ వెరీ షార్ట్ ఫార్మాట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దానివల్లే ఈసీబీ ఈ ఫార్మాట్ని తెప్పించిందో. టానీ వైట్ హాజ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ ప్రెషర్. ఇప్పుడు షీ హ్యాస్ టు ప్లే అ బిగ్ ఇన్నింగ్స్. 18 balls 25 runs ఇప్పుడు దాకా ఇన్నింగ్స్ వచ్చింది. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ స్లోవర్ పేస్ పైన ఉండాలి వికెట్ టు వికెట్ లైన్లో. అక్కడ కవర్ క్షేత్రంలో మంచి ప్లేస్మెంట్ అండ్ బీట్ చేస్తూ అక్కడ కవర్ ఫీల్డర్ని బాల్ వెళ్ళిపోతుంది దోస్తో. డీప్ కవర్ క్షేత్రంలో 4 runs కోసం బ్యూటిఫుల్ బౌండరీ అక్కడ 2 ball పైన ఓవర్ది ఫ్రమ్ డానీ వైట్ హాజ్. అండ్ స్కోర్ని తను తెప్పించేస్తారు ఇప్పుడు 57 balls పూర్తయ్యాక 77 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wicketsకి. స్లోవర్ పేస్ పైన డెలివరీ అంత ఎక్కువ పేస్ కూడా ఆఫర్ చేయలేదు మనకి దీప్తి శర్మ. బట్ పూర్ మిస్ఫీల్డింగ్ అక్కడ యాక్చువల్లీ ఫ్రమ్ ది షార్ట్ కవర్స్ ఫీల్డర్. ఇన్ఫీల్డ్లోనే ఆపేసి ఉండాల్సింది. నౌ ప్రెషర్ ఇస్ బ్యాక్ ఆన్ సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళ బౌలర్ దీప్తి శర్మ. పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ డానీ వైట్ హాజ్ కోసం ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో. దాన్ని స్టెప్ అవుట్ చేసి మరి వచ్చారు. గాల్లో కొట్టిన బాల్ అండ్ ఎక్సలెంట్ క్యాచ్ అక్కడ దోస్తో ఫ్రమ్ కేట్ క్రాస్ మళ్ళీ అక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో. అండ్ 3వ వికెట్ పడిపోతూ ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ది 58 balls పూర్తయ్యాక 77 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets ఇక్కడ ఎంఐ లండన్ ది స్కోర్. అండ్ 20 balls 29 runs కొట్టి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ ది ఎంఐ లండన్ వాళ్ళ ఓపెనర్ డానీ వైట్ హాజ్. అండ్ దీంతో ఇక్కడ 2 ఓపెనర్స్ని ఇంకా తీసేశారు. మంచి డెలివరీ, ఒక దూసరా అనుకుంటున్నాను నేను. కొంచెం క్రాంప్ అయింది మనకి బ్యాట్స్మెన్, దానివల్ల అంత ఎక్కువ కనెక్షన్ దొరికినా అంత ఎక్కువ ఎలివేషన్ దొరకలేదు డానీ వైట్ హాజ్కి. బ్యూటిఫుల్ క్యాచ్ ఫ్రమ్ కేట్ క్రాస్ మళ్ళీ అక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో. ఐ థింక్ దిస్ ఇస్ హర్ సెకండ్ క్యాచ్ అనుకుంటా. అండ్ షీ హెస్ ఆల్సో బీన్ డూయింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ వస్తా. And now we are going to see 2 completely new batsmen ఎవరు ఉంటారు ఇప్పుడు ఎంఐ లండన్ కోసం పిచ్ పైన. అండ్ ఇవాళ ఒక గ్రీన్ టాప్ పిచ్ పైన ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు బ్యాట్ ఇక్కడ. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడేసుకుంటే వీ సీ దాట్ మ్యాక్సిమం ఒక ఇండివిజువల్ బౌలర్ 20 balls బౌల్ చేయగలరు, విచ్ ఇస్ 4 overs ఇన్ మన 100. అండ్ దాని తర్వాత ఒక ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే దోస్తో, 2 ఎలా మనం మాట్లాడుకున్నామో ఒకటే రోజు బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ది గేమ్స్ జరుగుతూ ఉంటాయి సైడ్ బై సైడ్. అండ్ సేమ్ టీమ్సే ఆడతాయి. ఇవాళ మెన్స్ వైపు నుంచి కూడా మనకి ఎంఐ లండన్ మెన్స్ వర్సెస్ సన్ రైజర్స్ లీడ్స్ మెన్స్ మధ్యలోనే గేమ్ జరుగుతూ కనిపిస్తుంది. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి. ఆర్మిటాజ్ వచ్చేసారి ఇక్కడ మనకి ది కెప్టెన్ హోలీ ఆర్మిటాజ్. అండ్ ఫస్ట్ డెలివరీని పుల్ షాట్ అందాసో కొట్టుకున్నారు లెగ్ సైడ్ పైన జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ 59 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 78 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకి ఇప్పుడు సిద్ధమవుతూ దీప్తి శర్మ. స్ట్రైక్ పైన ఉంటారు మనకి నికోలా క్యారీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్.
పరిగెత్తు వస్తూ ఇక్కడ దీప్తి శర్మ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ టచ్ అండ్ గోగా ఆడదాం అనుకున్నాడు కానీ దెర్ వాస్ నాట్ మచ్ స్పేస్ ఆన్ ద బాల్ జస్ట్ 44 miles/hour పైన ఉండాలి ఆ డెలివరీ అండ్ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ లాస్ట్ బాల్ పైన దీప్తి శర్మ అండ్ స్కోర్ వచ్చేసి 60 balls పూర్తయ్యాక 78 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. సో ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏది మేము చెప్తున్నాము బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ గేమ్ ఏవి సైడ్ బై సైడ్ జరుగుద్దో ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టేడియం ఇది లాస్ట్ టైం దాకా యూజువలీ ఉండాలో సేమ్ టికెట్తో పాటు మీరు రెండు చూసేయగలరంట. సో ఎనీవన్ హూ ఇస్ గోయింగ్ ఫర్ ది 100 games దోస్తో డెఫినెట్లీ ఈ ఆప్షన్ చెక్అవుట్ చేయండి, మీరు రెండు గేమ్స్ చూసేయగలరు మీరు. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇండియా నుంచి ఎప్పుడు మనం ఇది చూస్తామో ఇట్ స్టార్ట్స్ అట్ 11 o'clock మెన్స్ది మనం మాట్లాడుకుంటే ది గేమ్స్. సో దట్ మైట్ బి అ బిట్ టూ లేట్ అని అనుకుంటున్నామేమో. దానివల్ల ఉమెన్స్ గేమ్ ది కామెంటరీస్తో పాటు మీ అందరి ముందు వచ్చాం. యానబెల్ సుదర్లాండ్ వచ్చేస్తూ ఇప్పుడు తన రెండో ఓవర్తో పాటు అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి కెప్టెన్ హోలీ ఆర్మిటాజ్. పరిగెత్తు వస్తూ మనకి యానబెల్ సుదర్లాండ్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ స్ట్రైక్ పైన ఒక బాల్ పైన ఒక రన్ కొట్టి హోలీ ఆర్మిటాజ్ ఫస్ట్ డెలివరీ తన కోసం స్వింగ్ అవుతున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ అండ్ దాన్ని జస్ట్ ఇక్కడ బ్యాక్ ఫుట్ పై నుంచి డిఫెండ్ చేయగలిగారు మనకి బ్యాట్స్మెన్ హోలీ ఆర్మిటాజ్. ఏ రన్ తీసుకే ఛాన్స్ దొరికిలే అండ్ 61 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 78 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ తీసుకో. మంచి క్యాచింగ్ అయితే చూస్తాం ఇప్పటికీ మనం సన్ రైజర్స్ లీడ్స్ వైపు నుంచి అండ్ ఆల్సో లైవ్ చాట్లో 67% వర్డ్స్ వాళ్ళకే కనిపిస్తున్నాయి. రెండో బాల్తో పాటు ఇప్పుడు సిద్ధమవుతూ మనకి యానబెల్ సుదర్లాండ్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈస్ లో ఫుల్ టాస్ డెలివరీ దాన్ని డ్రైవ్ అందాజ్లో ఆడేస్తూ ఇక్కడ డీప్ స్వీపర్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఇక్కడ బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 62 balls పూర్తయ్యాక 79 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలియచేయండి మీకు నచ్చిన కామెంటరీ. నెక్స్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి నికోలా క్యారీ యానబెల్ సుదర్లాండ్ నికోలా క్యారీ కోసం ఈసారి డెలివరీ అప్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన డెలివరీ జస్ట్ బీటింగ్ ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాట్ దోస్తో స్టెప్ అవుట్ చేసి మరి వచ్చి ఇక్కడ కొట్టడానికి సిద్ధమైంది అలెక్స్ క్యారీ కానీ నికోలా క్యారీ కానీ ఐ థింక్ కొంచెం డ్రిఫ్ట్ సీమ్ అయింది బాల్ అండ్ ఇంకొక డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 63 balls పూర్తయ్యాక 79 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. కొంచెం స్ట్రీమింగ్ ఇష్యూస్ మళ్ళీ ఇక్కడ రీసెట్ చేసేస్తున్నాం. ఓకే అండ్ వీఆర్ బ్యాక్. నెక్స్ట్ బాల్తో పాటు యానబెల్ సుదర్లాండ్ సరే డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ లెగ్ సైడ్ పైన మనకి డీప్ మిడ్ వికెట్ చేతుల్లో ఎప్పుడు దాకా వస్తుందో ఇక్కడ 2 runs పరిగెత్తే ఛాన్స్ అండ్ ఈజీగా 2 runs పరిగెత్తేస్తూ మనకి ఇద్దరు బ్యాట్స్మెన్లు అని కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 64 balls పూర్తయ్యాక 81 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి నికోలా క్యారీ ఎవరు కొట్టారు 4 balls-లో 3 runs ఇప్పటికి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ పరిగెత్తు వస్తూ మనకి యానబెల్ సుదర్లాండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి నికోలా క్యారీ నెక్స్ట్ స్టంప్ లైన్లో స్లో పేస్ పైన డెలివరీ దాన్ని వెయిట్ చేస్తూ ఇక్కడ లెగ్ లైన్స్ అందాజ్లో ప్లేస్ చేసుకుంటూ లాగ్ నెక్ క్షేత్రంలో ఎక్కడ ఉండాలో మనకి దీప్తి శర్మ ఎవరెప్పుడు దాకా ఫీల్డ్ చేసి బాల్ విసిరేస్తారు జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్లకి అండ్ స్కోర్ వచ్చేసి 65 balls పూర్తయ్యాక 82 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. చూస్తూ ఉండగానే మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అండ్ సెకండ్ ఇన్నింగ్స్ది కామెంటరీ ఒక కొత్త లైవ్ స్ట్రీమ్ పైన తెస్తాను దోస్తు ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్. సో నోటిఫికేషన్ ఐకన్ నొక్కొని ఉంటే మీకు ఆ సెకండ్ ఇన్నింగ్స్ది కూడా కామెంటరీ వినడానికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ అందరికీ. అండ్ నా ద కెప్టెన్ డానియల్ గిబ్సన్ ఇప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు అండ్ దిస్ విల్ బీ ఓవర్ నంబర్ 14 ఇప్పుడు ఓవర్ నెంబర్ 14 స్టార్ట్ అవబోతుంది. 6.31 ఉంది ఇప్పటికి కరెంట్ రన్ రేట్ అండ్ ఇఫ్ వీ క్యాల్కులేట్ ఆల్మోస్ట్ 126 runs దాకా చూపిస్తుంది స్కోర్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ ఎడ్జ్ బట్ జస్ట్ బీటింగ్ ఇక్కడ ఫీల్డర్ అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో దీప్తి శర్మని దోస్తో అండ్ బాల్ వేగంతో పాటు వెళ్ళిపోతూ ఇక్కడ 4 runs కోసం డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో మొదటి బౌండరీ ఆఫ్ ది ఓవర్ అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి 66 balls పూర్తయ్యాక 86 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ చాలా బాగా డెలివరీని కొంచెం విత్ ఇచ్చారు కాబట్టి జస్ట్ బ్యాక్ ఫేస్ ఓపెన్ చేస్తూ ఇక్కడ ప్లేస్ చేసుకోగలిగారు మనకి ఆ బాల్ని
మనకి నికోలా క్యారీ హోలీ ఆర్మిటాజ్. అండ్ నా ప్రెషర్లో అయితే ఉంటుంది మనకి డానియల్ గిబ్సన్. తన 6 balls నుంచి ఇప్పుడు దాకా 10 runs కన్సీడ్ చేశారు. సార్ సీమ్ అవుతున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో వచ్చింది, వికెట్ లైన్లో వచ్చింది. అండ్ దాన్ని పుల్ షాట్ అందాసు కొట్టుకున్నారు ఇక్కడ లాంగ్ లెగ్ క్షేత్రంలో. జస్ట్ ఒక సింగిల్ దొరుకుతూ ఈసారి ఫర్ ఎంఐ లండన్ వాళ్ళ బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 67 balls పూర్తయ్యాక 87 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్. మంచి వాప్సీ ఫ్రమ్ డానియల్ గిబ్సన్. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఇక్కడ నెక్స్ట్ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఇక్కడ డానియల్ గిబ్సన్. లైక్ చేస్తున్నాను దోస్తు అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఇప్పుడు దాకా లాస్ట్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఫ్యూ ఓవర్స్ నుంచి బౌండరీస్ అయితే రావట్లేదు. దెన్ వాళ్ళ కరెంట్ 100 ఇస్ జస్ట్ ఆల్మోస్ట్ 6.47. ఎక్సలెంట్ యార్కర్ ఈసారి దోస్తో. అండ్ దాన్ని జస్ట్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్ చేతుల్లో ప్లేస్ చేసుకుంటూ మనకి నికోలా క్యారీ జస్ట్ ఒక సింగిల్. ఆల్మోస్ట్ వెరీ టిపికల్ షాట్ లైక్ ఇది శ్రేయస్ అయ్యర్ ఆడాడు అగేన్స్ట్ జస్ప్రీత్ బుమ్రా 2025 ది ఎలిమినేటర్ నెంబర్ 2 మ్యాచ్లో దోస్తో. అండ్ క్వాలిఫైడ్ నెంబర్ 2 సారీ. దానిపైన ఒక టెక్నికల్ అనాలిసిస్ వీడియో కూడా చేశాం మేము, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి మా ఛానల్ పైన. బట్ ఎనీవేస్ సింగిల్తో పాటు 68 balls పూర్తయ్యాక 88 for 3 స్కోర్ వచ్చేసి ఎంఐ లండన్కి. షార్ట్ పిచ్ డెలివరీ, దాన్ని పుల్ షాట్ అందాసో ఆడారు డీప్ స్క్వేర్ లెగ్ చేతులు మనకి హోలీ ఆర్మిటాజ్ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 89 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets. 69 balls పూర్తయ్యాక దోస్తు. మంచి ఫీల్డింగ్ అండ్ ఆల్సో ప్రెషర్ యాడ్ చేస్తూ ఇక్కడ వాళ్ళ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్తో పాటు డానియల్ గిబ్సన్ వాళ్ళ టీమ్ సన్ రైజర్స్ లీడ్స్. అండ్ ఈ సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ పైన చాలా కాంట్రవర్సీలు వచ్చాయి ఇఫ్ యూ టాక్ అబౌట్ ద మెయిన్స్ టీమ్. ఎందుకంటే దీంట్లో అబ్రార్ అహ్మద్ మన పాకిస్తానీ స్పిన్ బౌలర్ని ఆప్షన్లో తీసుకున్నారు మనకి కావ్య మరన్. అండ్ ఈసారి సీమ్ అవుతున్న బాల్ దోస్తో లో ఉండాలి అండ్ క్లీన్ బౌల్ చేసేస్తూ ఇక్కడ నికోలా క్యారీని మనకి ఇంకొక వికెట్ పడిపోతూ ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ దోస్తో. అండ్ 70 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 89 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. అండ్ 7 balls of 5 runs ది ఒక షార్ట్ ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ మనకి నికోలా క్యారీ. ఎక్సలెంట్ బాల్, ఐ థింక్ క్రాస్ సీమ్ డెలివరీ, స్కిడ్ అవుతూ బాల్ కిందే ఉండిపోయింది. బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉండాలి అక్కడ లెగ్ సైడ్లో మనకి నికోలా క్యారీ. బట్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అండ్ కింద నుంచి బాల్ వెళ్ళిపోయింది క్లియర్గా వికెట్స్ పైకి. అండ్ తన మొదటి వికెట్ సంపాదించుకుంటూ ఇక్కడ డానియల్ గిబ్సన్ కూడా. అండ్ 4 wicketsతో పాటు టీమ్ ఎంఐ లండన్ ఇస్ డెఫినెట్లీ ఇన్ అ బిట్ ఆఫ్ అ ట్రబుల్. ఒక షార్ట్ మనకి డ్రింక్స్ బ్రేక్ లాగా ఇక్కడ అనౌన్స్ చేస్తూ మనకి ది బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ నెక్స్ట్ 30 balls చూడాలి ఇంకా ఎంత రన్ స్కోర్ చేయగలదు ఇక్కడ టీమ్ ఎంఐ లండన్. So if we talk about ఈ 2 seasons దోస్తో, ఇప్పుడు దాకా ఈ సీజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే we see that I think Manchester Originals or Southern Brave yeah. సో ఎంఐ లండన్ చాలా డామినెంట్ ఉన్నారంట ఇప్పటికి. 2021లో స్టార్ట్ అయింది మనకి ఇనాగ్రల్ సీజన్ ఆఫ్ ది 100. అండ్ మధ్యలో ఒక సీజన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది కూడా ఏంటంటే మధ్యలో దే హ్యాడ్ ఆల్సో డన్ అ పార్ట్నర్షిప్ విత్ మన మార్వెల్ అంట. సో ఇప్పుడు లైవ్ స్ట్రీమ్లో మేము ఎప్పుడు చూస్తామో లైవ్కి ఎప్పుడు మ్యాచ్ చూస్తామో కొన్ని ఫిగర్స్ వస్తున్నాయి ఇక్కడ టు మేక్ ది సేమ్ కాల్స్ అస్ ది ఎంపైర్. అండ్ అక్కడ యూజువలీ అలాంటి ఎప్పుడు మార్వెల్తో పాటు చేశారు. కొన్ని మ్యాచెస్లో హల్క్, స్పైడర్ మ్యాన్ అలాంటి హీరోస్ పెట్టుకున్నారంట మనకి జస్ట్ టు డూ దాట్ ఇంక్రీజ్ దట్ పాపులారిటీ ఆఫ్ ద గేమ్. ఓవర్ ఇన్విన్సిబుల్స్ ఎవరిని ఇప్పుడు రీనేమ్ చేసి ఎంఐ లండన్ చేసుకున్నారు. దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. మనం ఉమెన్స్ అండ్ మెన్స్ ఇద్దరు దాంట్లో మాట్లాడుకుంటే 2021 అండ్ 2022 సీజన్స్ గెలిచింది మనకి ఎంఐ లండన్స్ వాళ్ళ టీం ఉమెన్స్లో. అండ్ మెన్స్లో దే ఆర్ ద 3-time ఛాంపియన్స్. ఇప్పుడు దే ఆర్ ఆల్సో ద డిఫెండింగ్ ఛాంపియన్స్ మనకి మెన్స్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటే, మెన్స్ 100 గురించి మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తూ బ్యాటింగ్ చేయడానికి షనేల్ హెన్రీ, ఇంకొక మనకి వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్. అండ్ బౌలింగ్ చేయడానికి ఒక కొత్త బౌలర్ వీఆర్ గోయింగ్ టు సీ Jess Jonassen, I think Australian cricketer. Yeah, she is also an Australian cricketer. And మన ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఆడదంట.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో. పరిగెత్తు వస్తూ హోలీ ఆర్మిటాజ్ కోసం లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ ఫస్ట్ డెలివరీ, ఇక్కడ ఫుల్ పిచ్ డెలివరీ, దాని బ్యాక్ ఫుట్ పై నుంచి స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం, బట్ అక్కడ మంచి ఫీల్డింగ్ దీప్తి శర్మ వైపు నుంచి పాయింట్ క్షేత్రంలో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే ఇక్కడ హోలీ ఆర్మిటాజ్కి. అండ్ స్కోర్ వచ్చేసి 71 balls పూర్తయ్యాక 89 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తాయి. ఈసారి డెలివరీ అపీల్ చేస్తూ ఇక్కడ ఎల్బిడబ్ల్యూదే, బట్ నాట్ అవుట్ అంటూ అక్కడ బౌలర్ సైడ్ ఎంపైర్ మోకోవాల్ పైన వెళ్తూ ఇక్కడ బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉండాలి హోలీ ఆర్మిటాజ్, బట్ సీదా వచ్చి బాల్ తన బ్యాక్ ఫుట్ పైన తగిలింది ఇక్కడ ఆఫ్ స్టంప్ లైన్లో. దో ఐ థింక్ గోయింగ్ డౌన్ ది ఆఫ్ స్టంప్ అనుకుంటున్నాను నేను. అండ్ దెర్ మైట్ బి ఆల్సో డిఫ్లెక్షన్, ఐ థింక్ డిఫ్లెక్షన్ వల్ల ఇక్కడ రివ్యూ చేసే ప్రయత్నం చేయట్లేదు సన్ రైజర్స్ లీడ్స్. ఈసారి డెలివరీ మళ్ళీ స్కిడ్ అవుతూ వచ్చింది, బట్ ఈసారి లెగ్ సైడ్ ఆన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది బాల్. లెగ్ స్టంప్ లైన్లో ఆ బ్యాక్ ఫుట్ పైన తగిలి బాల్. బ్యూటిఫుల్ డెలివరీస్ ఫ్రమ్ ఇక్కడ మనకి జస్ట్ జొనాసన్, షీఈ్ ఏబుల్ టు మేక్ ద బాల్ స్కేట్ అండ్ లో ఉంటుంది బాల్ ఇక్కడ ఓవల్ది ఈ పిచ్ పైన. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈసారి ఫ్లాటెడ్ బాల్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, బీట్ చేస్తూ ఇక్కడ మనకి బీట్ చేయట్లేదు, ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ సిలీ మిడ్ ఆఫ్ ఫీల్డర్ దోస్తో. సో ఐ థింక్ కొంచెం తగిలింది ఆ ఫీల్డింగ్ చేస్తూ కేట్ క్రాస్కి. అండ్ తన లెఫ్ట్ షోల్డర్ పట్టుకుని ఉన్నారు కేట్ క్రాస్. అన్ఫార్చునేట్లీ లక్కీలీ షీఈ్ అ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, సో ఇట్ మైట్ బీ నాట్ ఎఫెక్టింగ్ హర్ బౌలింగ్, కానీ షీ ఈజ్ అ బిట్ ఆఫ్ అ ట్రబుల్, అ బిట్ ఆఫ్ పెయిన్ ఇక్కడ. అన్ఫార్చునేట్లీ ఫిజియోని పిలిపించుకున్నారు ఇక్కడ సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళ టీమ్. అండ్ ఇప్పటికైతే 74 balls పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 90 runs ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. జస్ట్ జొనాసన్ ఎక్సలెంట్ బౌలింగ్, ఇప్పుడు దాకా తన 4 balls నుంచి జస్ట్ ఒక రన్ కన్సీడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ హర్ థర్డ్ ఓవర్ యాక్చువల్లీ. 14 balls ఆల్రెడీ వేశారు దీని ముందు, దీంట్లో షీ గేవ్ 12 runs దోస్తో. స్ట్రైక్ పైన ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వస్తారు మనకి షనేల్ హెన్రీ. లాస్ట్ 2 games ఇది వెస్ట్ ఇండీస్ ఆడిందో ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో. దేర్ షనేల్ హెన్రీ ప్లేడ్ అ క్రూషియల్ రోల్ టు స్కోర్ దోస్ రన్స్. ఇక్కడ హోల్ టీమ్ కొలాప్స్ అవుతూ కనిపించింది మనకి ఉమెన్స్ T20 వెస్ట్ ఇండీస్ ఉమెన్స్ది. అక్కడ షనేల్ హెన్రీ డౌన్ ద ఆర్డర్ వచ్చి షీ వాజ్ ఏబుల్ టు స్కోర్ ద రన్స్. అండ్ హోలీ ఆర్మిటాజ్ గురించి మాట్లాడుకుంటే ఐ డోంట్ థింక్ షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ది టీమ్ అనుకుంటా T20 వరల్డ్ కప్లో. చెక్ చేద్దాం. యా, షీ వాజ్ నాట్ అ పార్ట్, బట్ యా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇంగ్లీష్ క్యాప్టెన్స్ ఎవరు ఉన్నారు ఇప్పటికి ఈ ఉమెన్స్ 100 సీజన్. ఫిజియో పట్టుకొని తీసుకున్నారు ఇక్కడ కేట్ క్రాస్ని. ఐ డోంట్ థింక్ షీ క్యాన్ బౌల్ ఎనీమోర్ దోస్తో అన్ఫార్చునేట్లీ. సో రీప్లేస్మెంట్ ప్లేయర్గా ఐ థింక్ సన్ రైజర్స్ లీడ్స్ విల్ బీ ఏబుల్ టు గెట్ అ ప్లేయర్ ఇక్కడ. బట్ ఓవరాల్ ఇప్పటికీ మనం చూస్తూ స్కోర్ 74 balls పూర్తయ్యాక 90 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets ఎంఐ లండన్ ది స్కోర్. అండ్ ఎంఐ లండన్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ టీమ్ బోత్ ఇన్ ది మెన్స్ అండ్ ఉమెన్స్ ఫార్మాట్స్. దో ఇక్కడ శాలరీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీలు కూడా జరిగాయి చాలాసార్లు. 4 times శాలరీస్ అంట ఇక్కడ కంపేర్ టు ద ఉమెన్స్ క్రికెట్. మెన్స్ క్రికెట్కి దొరుకుద్ది ద 100లో, కానీ ద ఫైనల్స్లో ఏ టీమ్ విన్ అవుతుంది, ద ఫైనలిస్ట్ ఆఫ్ దోస్ సీజన్ అండ్ ద విన్నర్ ఆఫ్ దట్ సీజన్ వాళ్ళిద్దరికి బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ది 100లో సేమ్ ప్రైజ్ మనీ ఉంటుంది వస్తుంది. సో ఇట్ ఈస్ అ బిట్ ఇంట్రెస్టింగ్ ఎలా చేస్తారో ఇది. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఇక్కడ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కోసం ఆన్ ది ప్లేయర్స్ ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో, జస్ట్ లైక్ ది IPL ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఆరెంజ్ క్యాప్స్, పర్పుల్ క్యాప్స్, యూజువలీ అలా ఫాలో అవ్వరు. బట్ దెర్ ఆర్ ఇండివిజువల్ అవార్డ్స్ ఇన్ ఎవ్రీ ఫ్రాంచైజ్ లీగ్స్. లాస్ట్ బాల్తో పాటు ఆఫ్ ది ఓవర్ గుడ్లిన్ పైన ఉండాలి ఆఫ్ స్టంప్ లైన్లో, దాని బ్యాక్ ఫుట్ పై నుంచి కవర్ డ్రైవ్ అండ్ దాస్, బట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ షార్ట్ కవర్ క్షేత్రంలో ఆపడానికి బాల్ బై దీప్తి శర్మ. అండ్ ఇంకొక డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 75 balls పూర్తయ్యాక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్ ఇస్ 90 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. ఈసారి ఉమెన్స్ T20 లీగ్లో ఐర్లాండ్ వైపు నుంచి వీ సా సమ్ ఎక్సలెంట్ ప్లేయర్స్. వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఆర్లా ప్రెండర్గాస్ట్, బ్యూటిఫుల్ ఆల్రౌండర్ ఫ్రమ్ టీమ్ ఐర్లాండ్. ఎవరు చాలా బాగా బోట్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ షీ వాజ్ ఏబుల్ టు సింగిల్ హ్యాండెడ్లీ విన్ గేమ్స్ ఫర్ ఐర్లాండ్ దోస్తో. ఐ థింక్ జస్ట్ వన్ గేమ్ విన్ అయింది, అది కూడా పాకిస్తాన్ అగేన్స్ట్ ఐర్లాండ్. చాలా బాగా ఆడారు. అండ్ దాట్ వాజ్ డ్యూరింగ్ ద టైమ్ ఎక్కడ టీమ్ ఇండియా మెన్స్ని కూడా ఓడగొట్టిందో మనకి ఒక 2-match T20 సిరీస్లో వాళ్ళ హోమ్ స్టేడియంలో ఐర్లాండ్ మెన్స్ వాళ్ళ టీం. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ హనా బేకర్ యాక్చువల్లీ బౌలింగ్ చేస్తూ
అవుట్ సైడ్ ది ఆప్షన్ ఆఫ్ ది ఫుల్ పిచ్ డెలివరీని ఇక్కడ కవర్స్ అండ్ అసలు కొట్టారు, కానీ కవర్ డ్రైవ్ అండ్ అసలు కొట్టారు, కానీ ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపేస్తూ ఒక రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. అండ్ స్కోర్ వచ్చేసి 77 balls పూర్తయ్యాక 91 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets వస్తాం. 77th బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి హనా బేకర్ ఫ్లాట్ డెలివరీ, ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో దాన్ని ఇక్కడ కొట్టారు. ఓ అండ్ ఇక్కడ ఎక్సలెంట్ క్యాచ్ దోస్తు, లాంగ్ ఆఫ్ క్షేత్రంలో నాకు అనిపించింది బౌండరీని క్లియర్ చేసేస్తుందని, బట్ బ్యూటిఫుల్ క్యాచ్ అక్కడ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఆర్ ఇస్ ఇట్ సమ్వన్ ఎల్స్, తెలీదు, చూడాలి. బట్ హోలీ ఆర్మిటాజ్ ఇస్ అవుట్. ఇక్కడ క్యాప్టెన్ వికెట్ దొరికిసింది టీమ్ సన్ రైజర్స్ లీడ్స్కి ఇక్కడ ఆఫ్ ఎంఐ లండన్. స్కోర్ వచ్చేసి 77 balls పూర్తయ్యాక 91 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. బ్యూటిఫుల్ క్యాచ్ అక్కడ, చాలా దగ్గరలో ఉండాలి బౌండరీ రోప్స్కి లాంగ్ ఆఫ్ క్షేత్రంలో మనకి సన్ రైజర్స్ లీడ్స్ వల్ల ఫీల్డర్. And yeah, it was Daniel Gibson also. The captain Daniel Gibson was able to take that catch. So captain took a catch of the other captain and score వచ్చేసి 5 వికెట్లు పడిపోయి ఇప్పుడు 91 runsకి 77 balls పూర్తయ్యాక టీమ్ ఎంఐ లండన్. రేపటి మ్యాచ్ వచ్చేసి ఏది ట్రై చేస్తామో మేము కవర్ చేయడానికి ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ ఇవాళ 12 o'clockకి వీఆర్ గోయింగ్ టు సీ అ గేమ్ బిట్వీన్ న్యూజిలాండ్ మెన్స్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మెన్స్ వస్తాం. దో ఐ థింక్ దట్ సిరీస్ ఈజ్ ఆల్రెడీ వన్ బై మన టీమ్ న్యూజిలాండ్ 3-0తో లాస్ట్ టైం ఎప్పుడు మేము చూసాము. దే వర్ ఇన్ ద లీడ్ ఇన్ దిస్ 5-match ODI సిరీస్ అండ్ దట్ నెక్స్ట్ మ్యాచ్ విల్ బి డెడ్ రబ్బర్ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. బట్ స్లోలీ అండ్ స్టడీలీ పాకిస్తాన్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ 11th స్టార్ట్ అయిపోయింది మన గేమ్ మొన్న. అండ్ న్యూజిలాండ్ లీడ్స్ 3-1, లాస్ట్ ODI మిగిలి ఉంది. సో దట్స్ గోయింగ్ టు బి డెడ్ రబ్బర్ మ్యాచ్. అండ్ పాకిస్తాన్ టీమ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ 11 ఒక ప్రాక్టీస్ మ్యాచ్ గేమ్ జరిగింది. దాంట్లో సెంచరీ కొట్టేశాడంట మనకి న్యూలీ అపాయింటెడ్ వాపసి చేసుకుంటూ కెప్టెన్ బాబర్ ఆజమ్. అదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ అందరి కోసం. అండ్ ఇప్పుడు హ్యానా బేకర్ ఎక్సలెంట్ బౌలింగ్ ఈ నెక్స్ట్ 2 balls పైన దోస్తో. మొదటి బాల్ ఆఫ్టర్ దట్ వికెట్ షీ వాజ్ ఏబుల్ టు కన్సీడింగ్ 1 run. నెక్స్ట్ బాల్ డాట్ అండ్ లాస్ట్ బాల్ కూడా ఒక డాట్. ఇక్కడ మంచి ప్లేస్మెంట్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో దాన్ని ప్లేస్ చేసుకుని షనేల్ హెన్రీ ఒక సింగిల్ సంపాదించుకుంటూ అండ్ 80 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 93 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ది. జస్ట్ 20 more balls, సో 4 more overs మాత్రం మిగిలి ఉన్నాయి ఇక్కడ. అండ్ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తో డెఫినెట్లీ. రేపటి వచ్చేసి మనకి గేమ్ ఈస్ గోయింగ్ టు బీ వేర్ విల్ బీ సీయింగ్ స్మృతి మందానా దోస్తో. స్మృతి మందానా విల్ బీ ప్లేయింగ్ ఫార్ మన మాంచెస్టర్ సూపర్ జైంట్స్. అది వచ్చేసి ద లక్నో సూపర్ జాయింట్స్ది ఏది ఉందో, దోస్ ఆర్ ది ఓనర్స్, సేమ్ ఓనర్స్ ఆఫ్ ది టీమ్ లక్నో సూపర్ జాయింట్స్ దోస్తో. నెక్స్ట్ బౌలింగ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ జొనాసన్ వచ్చేస్తాం మళ్ళీ ఇక్కడ. షీ వాజ్ ఏబుల్ టు వికెట్ తీసుకోలేపారు, బట్ దిస్ ద లాస్ట్ ఓవర్ ఆఫ్ జొనాసన్. చాలా బాగా ఆ లో స్కిడీ బాల్స్ వేశారు లాస్ట్ టైం. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చి డెలివరీ చేస్తారు జస్ట్ జొనాసన్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి తనను ఫేస్ చేయడానికి షనేల్ హెన్రీ. ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా 4 balls 2 runs వస్తాం. ఫస్ట్ బాల్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని బ్యాక్ ఫుట్ పైన వెళ్ళి ఇక్కడ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో ఆడారు, కానీ మంచి ఫీల్డింగ్ పాయింట్ క్షేత్రంలోనే బాల్ ఆపడానికి ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. అండ్ 81 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 93 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets వస్తాం. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈస్ ఫ్లాట్ డెలివరీ ఫుల్ పిచ్, ఇంకా ఫుల్లర్ లెంత్ పైన ఉండాలి, దాన్ని డ్రైవ్ చేస్తూ కొట్టారు ఇక్కడ. అండ్ ఈసారి కొంచెం ఛాన్స్ మిస్ ఫీల్డింగ్ అక్కడ నాన్ స్ట్రైకర్ సెంట్ పైన దోస్తో డీప్ మిడ్ వికెట్ చేతున్న బాల్ వెళ్ళిపోయింది, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. ఓవర్ త్రో రన్స్, జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 82 balls పూర్తయ్యాక 94 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. చేతిలి మనకు వచ్చేస్తూ ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని డ్రైవ్ చేశారు ఇక్కడ సిల్లీ మిడ్ ఆన్ క్షేత్రంలో. ఎప్పుడు దాకా త్రో వస్తుందో జస్ట్ ఒక సింగిల్ ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 83 balls పూర్తయ్యాక 95 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets వస్తాం. ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తూ మనకి జొనాసన్ ఇప్పుడు దాకా తన 18 balls నుంచి జస్ట్ 14 runs మాత్రమే కన్సీడ్ చేశారు. ఓహో ఈసారి లెగ్ స్టంప్ లైన్లో పిచ్ చేస్తూ ఈ డెలివరీ బ్యాక్ ఫుట్ పై నుంచి దాన్ని స్ట్రేట్ బ్యాక్ టు ద బౌలరే ఆడగలిగారు ఇక్కడ షనేల్ హెన్రీ. ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఈ ఓవర్లో మనకి జస్ట్ జొనాసన్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్
లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్. ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి, దాన్ని లాఫ్ చేస్తారు. ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో బాల్ వెళ్తూ ఒక టప్పా తర్వాత వెళ్ళిపోతూ ఇక్కడ ఫీల్డర్ చేతుల్లో దోస్తో కొంచెం మిస్ ఫీల్డింగ్ అక్కడ. అండ్ ఎప్పుడు దాకా త్రోస్తో ఈజీగా డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రం నుంచి ఎప్పుడు దాకా త్రోస్తో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ కపుల్ ఆఫ్ రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 85 balls పూర్తయ్యాక 97 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్ 5.71కి పడిపోయింది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ దిస్ అకార్డింగ్ టు ది 100 ఈస్ ద రన్స్. మీన్స్ ఆల్మోస్ట్ రన్ బాల్ గేమ్ ఏది ఆడుతుందో ఒక టీమ్, బికాజ్ 5 balls ది గేమ్ కాబట్టి. చేతలి గురించి చూసేద్దాం ఇక్కడ. కీరా చేతలి, షీ ఈజ్ అ క్రికెటర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ and just 26-year-old, and I think she is of Indian origin. చాలా కొత్త ప్లేయర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు డెఫినెట్లీ సీ. నేర్చుకోవడానికి చాలా మంచి మాకు కూడా ఆపర్చునిటీ. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని బాగా ఇక్కడ స్క్వేర్ డ్రైవ్ అంతా ప్లేస్ చేసుకుంటూ డీప్ పాయింట్ చేతిలో మనకి మొదటి బాల్ పైన షనేల్ హెన్రీ బౌలింగ్ చేస్తూ కనిపించారు మనకి యానబెల్ సుదర్లాండ్. అండ్ మొదటి బాల్ పైన ఒక సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 86 balls పూర్తయ్యాక 98 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. 79% ఓట్స్ ఇక్కడ లైవ్ విన్ ప్రిడిక్టర్ చూస్తే ఈజ్ ఆల్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ మనకి టీమ్ సన్ రైజర్స్ లీడ్స్ దోస్తో. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్. చాలా స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తూ కనిపిస్తున్నారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి స్లోవర్ పేస్ పైన డెలివరీ వెయిట్ చేస్తూ దాన్ని కవర్ డ్రైవ్ అందాస్లో కవర్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుంటూ మనకి కీరా చేతలి జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 87 balls పూర్తయ్యాక 99 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets వస్తుంది. ఇక్కడ లాస్ట్ 10 balls నుంచి జస్ట్ ఏమీ అక్కడ జస్ట్ సింగిల్స్ అండ్ డబుల్స్లో డీల్ చేస్తూ చేయగలుగుతుంది టీమ్ ఎంఐ లండన్. ఇక్కడ నెక్స్ట్ బాల్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బీటింగ్ ఇక్కడ జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ షనేల్ హెన్రీ దోస్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీ పైన బ్యాక్ ఫుట్ పై నుంచి కవర్ డ్రైవ్ అందాస్లో ఆడదాం అనుకుని షనేల్ హెన్రీ. బట్ యాజ్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ త్రూ అవుట్ ద గేమ్ ఇక్కడ ఆ బ్యాక్ ఆఫ్ ది గుడ్ లెండ్ లేకపోతే గుడ్ లెండ్ డెలివరీస్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ చాలా బాగా పనికొస్తున్నాయి. ఎందుకంటే ఐ థింక్ కొంచెం మిస్ టైమ్ అవుతున్నాయి స్ట్రోక్స్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్లు బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జడ్జ్ ద బౌన్స్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ టాప్ పిచ్ ఏది ఉందో. ఈసారి ఫుల్లర్ లెండ్ పైన డెలివరీ మిస్ టైమ్ స్ట్రోక్ అవుట్ సైడ్ తీసుకుని గాల్లో వెళ్ళిపోయిన బాల్ అండ్ ఈజీ క్యాచ్ అక్కడ ఆఫ్ సైడ్ లో దోస్తో సిలీ పాయింట్ క్షేత్రంలో. ఇస్ ఇట్ డానియల్ గిబ్సన్ ఆర్ ఇస్ ఇట్ ఇట్ ఈస్ మెకార్థీ, షనేల్ మెకార్థీ ఆ వికెట్ పట్టుకుంటూ. అండ్ ఇంకొక వికెట్ పడిపోయింది, 6 wickets పడిపోయి ఇప్పుడు ఫర్ అ స్కోర్ ఆఫ్ 89 balls పూర్తయ్యాక. అండ్ యానబెల్ సుదర్లాండ్ కూడా జాయినింగ్ ద వికెట్ టేకర్స్ లిస్ట్ ఇక్కడ ఫర్ టీమ్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ లీడ్స్. అండ్ 11 balls 6 runs కొట్టేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవెలియన్ మనకి షనేల్ హెన్రీ వస్తాయి. 64% ఓట్స్ కనిపిస్తూ మనకి మా లైవ్ చాట్ పైన ఫర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సన్ రైజర్స్ లీడ్స్. ఇక్కడ మంచి క్యాచెస్ ఇప్పుడు దాకా ఏ క్యాచెస్ వదిలేదు, 100% క్యాచింగ్ ఎఫిషియన్సీ ఇక్కడ బ్యూటిఫుల్ క్యాచెస్. అండ్ Annabel Sutherland was able to get that wicket of షనేల్ హెన్రీ. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి ఫ్రమ్ ఎంఐ లండన్ వీ విల్ బీ సీన్ ఆలిస్ మొన్హాగన్. ఆలిస్ వచ్చేస్తూ ఇక్కడ మొన్హాగన్ బ్యాటింగ్ చేయడానికి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. 31 batches, 91 runs, 10 the average and strike rate of 103. She is a lower order batsman dosto. And now last ball of the over to part of Annabel Sutherland. Easy delivery, slower pace penalty delivery, leg cutter actually. And ikkada leg balance పరిగెత్తేస్తూ ఇద్దరు బ్యాట్స్మెన్లు వెయిట్ చేస్తూ దాన్ని లెగ్ సైడ్ పైన కొడదాం అనుకుంది, కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అక్కడ ఫర్ ద న్యూ బ్యాట్స్మెన్ ఆలిస్. అండ్ ఈ లెగ్ బ్యాలెన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 90 balls పూర్తయ్యాక టీమ్ సెంచరీ పూర్తి చేసేసుకుంటూ మనకి టీమ్ ఎంఐ లండన్. సో ఇట్ ఈస్ అ బిట్ ఆలస్యంగా వచ్చింది, బట్ మరీ అంత ఈజీగా లేదు దోస్తు పిచ్ ఇక్కడ. ఇట్ ఈస్ అ బిట్ టఫ్ టు డూ బ్యాటింగ్ ఇక్కడ. అండ్ టీమ్ ఎంఐ లండన్ ఎంత బాగా ఈ పిచ్ని యూజ్ చేసుకుని ఆ వికెట్ సంపాదించుకోగలుగుతారో దాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ 10 balls మిగిలి ఉన్నాయి, విచ్ ఇస్ 2 overs. అండ్ ఐ థింక్ నెక్స్ట్ ఓవర్ వేయడానికి వీఆర్ గోయింగ్ టు సీ డానియల్ గిబ్సన్, ద కెప్టెన్ హర్ సెల్ఫ్ ఇస్ కమింగ్ ఇక్కడ నెక్స్ట్ బాల్ వేయడానికి. షీఈస్ అ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ మనకి ఇంగ్లీష్ క్రికెటర్ డానియల్ గిబ్సన్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఆలిస్ మొన్హాగన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దాకా డానియల్ గిబ్సన్ గురించి మనం మాట్లాడుకుంటే తన 10 balls నుంచి జస్ట్ 13 runs మాత్రమే కన్సీడ్ చేశారు.
అండ్ పరిగెత్తు రావడానికి సిద్ధం ఇక్కడ మనకి డానియల్ గిబ్సన్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ ఇక్కడ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్. దాన్ని లేట్ కట్ అండ్ లాస్ట్లో ఆడారు, పరిగెత్తారు కానీ ఇక్కడ వాపస్ వాళ్ళ క్రీజ్ పైన వెళ్ళిపోతుంది ఇక్కడ యానిస్ మొనాగన్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ కూపర్. సిలీ పాయింట్ క్షేత్రంలో బాల్ ఆపడానికి. షీ ఈజ్ ఐ థింక్ ద సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఫార్ సన్ రైజర్స్ లీడ్స్ ఆఫ్టర్ కేట్ క్రాస్కి ఒక లెఫ్ట్ షోల్డర్ ఇంజరీ అయిందో. ఓహోహో ఎక్సలెంట్ డెలివరీ ఈసారి. జస్ట్ బిటింగ్ ఇక్కడ ఆఫ్ స్టంప్ని దోస్తో ఆఫ్ ద వికెట్స్. బ్యాక్ ఫుట్ పై నుంచి స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం కానీ గుడ్ లెంత్ పైన డెలివరీ. డానియల్ గిబ్సన్ వైపు కూడా మంచి లెంత్ని పట్టుకున్నారు. ఇక్కడ బౌలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దోస్తో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ది 100లో యాజ్ వీ కీప్ సీయింగ్ దట్ ఎవ్రీ ఓవర్కి ఇన్ యూజువల్ క్రికెట్ ది సైడ్స్ కీప్ చేంజింగ్, కానీ ఇన్ ది 100 ఇక్కడ సైడ్స్ చేంజ్ అవ్వవు. అండ్ ఈసారి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్ దోస్తో అండ్ ఫైన్ గా వెళ్ళిపోతూ బాల్ ఇక్కడ లాంగ్ స్టాప్ క్షేత్రంలో ఆఫ్టర్ అ లాంగ్ టైం ఒక బౌండరీ సంపాదించుకుంటూ ఎంఐ లండన్ వాళ్ళ టీం వాళ్ళ కోసం. అండ్ స్కోర్ వచ్చేసి 93 balls పూర్తయ్యాక ఇప్పుడు 104 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. ఇక్కడ క్రాస్ సీమ్ డెలివరీస్ కిట్ అవుతూ వచ్చింది అండ్ లేట్ కట్ కొట్టే ప్రయత్నం, బట్ మరీ అంత మంచి కనెక్షన్ దొరికిపోయినా అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని ఆ పేస్ వల్ల రేస్ అవుతూ వెళ్ళిపోయింది బౌండరీ వైపు బాల్. ఇక్కడ డీప్ థర్డ్ మ్యాన్ లాంగ్ స్టాప్ క్షేత్రంలో. అండ్ 4వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఇప్పుడు పరిగెత్తు వస్తూ డానియల్ గిబ్సన్. ఈసారి డెలివరీ నెక్స్ట్ ప్లాన్లో ఉండాలి. డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయిన బాల్. ఇస్ ఇట్ వైడ్ ఇయ్యట్లేదు ఈసారి, ఎందుకంటే బాగానే షఫల్ అయింది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ మనకి బ్యాట్స్మెన్. ప్యాడల్ స్కూప్ కొట్టే ప్రయత్నం, బట్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 94 balls పూర్తయ్యాక 104 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తాం టీమ్ ఎంఐ లండన్ది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. సరే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ. ఓహోహో స్టంప్ అవుట్ చెక్ ఇక్కడ చేస్తారు దోస్తో. డెఫినెట్లీ అప్పీల్ అయితే చేస్తున్నారు. అండ్ వాపస్ బ్యాక్ టు ద పవెలియన్ ఆల్రెడీ నడుస్తూ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యానిస్ మొనాగన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ. దాన్ని డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాట్ ది అండ్ వెళ్ళిపోయింది అక్కడ వికెట్ కీపర్ చేతిలో. దో ఐ థింక్ షీ వాజ్ అవుట్ సైడ్ ది క్రీజ్ అండ్ స్టంప్ అవుట్ చేస్తారు అక్కడ వికెట్ కీపర్. దో కన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ, అసలు చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి అన్నీ. And yeah, she couldn't see the ball. She was way outside ikkada the crease dosto. Beautiful stumping akkada from the wicket keeper. Teliyatted evaro chudali. But yeah, unfortunately Alice Monaghan kuda ikkada helipothu vapas back to the pavilion and 7th wicket padipai score vachesi ippudu 95 balls పూర్తయ్యాక 104 for the loss of 7 wickets ikkada team MI London this. Daniel Gibson also joins the wicket takers. Actually a 2-for Daniel Gibson. 17 runs ichi tana 15 balls oka 2-for. And oka last over miglundi dosto. Is Daniel Gibson going to put out that last over kuda teliyatted inka. And ipudu next batsman vachesar ikkada for team MI London. Alice Davidson Richards వచ్చేస్తుంది ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి. Annabel Sutherland is going to bowl the last over ఇక్కడ సన్ రైజర్స్ లీడ్స్ కోసం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ. స్లోవర్ పేస్ పైన ఉండాలి. నో పేస్ అట్ ఆల్ ఆఫర్ చేసింది ఇక్కడ సుదర్లాండ్ యాలిస్కి. కానీ షార్ట్ కవర్ చేతిని ప్లేస్ చేసుకున్నారు కానీ నో రన్స్ టు బి టేకెన్ హియర్. ఒక డాట్ బాల్ అండ్ స్కోర్ వచ్చేసి 96 balls పూర్తయ్యాక 104 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets దోస్తో ఇక టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ అండ్ డీప్ స్క్వేర్ లెగ్ చేతిలో ఫీల్డర్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఐఎమ్ గెస్సింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీస్. ఇట్ వాజ్ షార్ట్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ స్ట్రైట్ బ్యాక్ టు ద బౌలర్ డ్రైవ్ చేస్తూ ఇక్కడ మనకి యాలిస్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికితే మళ్ళీ ఇక్కడ 2 back-to-back డాట్ బాల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 97 balls పూర్తయ్యాక 104 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. డెఫినెట్లీ రన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ ఆఫ్ అ పిచ్ ఇక్కడ టు బ్యాట్ ఆన్. చూద్దాం ఎలా ఆడతారు మనకి రెండో ఇన్నింగ్స్ సన్ రైజర్స్ లీడ్స్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఫుల్ పిచ్ ఆఫ్ స్టంప్ లైన్లో దాన్ని ఇక్కడ డ్రైవ్ చేసేస్తూ లాంగ్ ఆన్ చేతులను పంపిస్తూ ఫైనల్లీ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు 98 balls పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 105 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets దోస్తో టీమ్ ఎంఐ లండన్ ది స్కోర్. చేతులు వచ్చేస్తే ఇప్పుడు ఫైనల్లీ మనకి షీ హ్యాస్ స్కోర్డ్ ఇప్పుడు దాకా 3 balls 3 runs. అండ్ లాస్ట్ 10 balls మనం చూసాం 2 wickets పడిపోయి దోస్తో. ఇక్కడ టైం లైన్ గురించి మనం మాట్లాడుకుంటే 2 back-to-back ఓవర్స్తో వికెట్స్ దొరికాయి టీమ్ సన్ రైజర్స్ కోసం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ. నో పేస్ టు ఆఫర్. ప్యాడల్ స్వీప్ లేకపోతే ఒక బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం స్లాక్ స్వీప్ అందాస్లో, బట్ అన్ఫార్చునేట్లీ నో పేస్ వల్ల ఇక్కడ జస్ట్ సిలీ మిడ్ ఆన్ చేతులను ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకోగలిగింది కీరా చేతలి అక్కడ తన టీం కోసం. అండ్
ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 99 బాల్స్ పూర్తయ్యాక 106 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ దోస్తో టీమ్ ఎంఐ లండన్ స్కోర్. బ్యూటిఫుల్ బౌలింగ్, Annabel Sutherland జస్ట్ 2 రన్స్ కన్సీడ్ చేసింది. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్తో పాటు లెగ్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ అని ప్లేస్ చేసుకుంటూ ఇక డీప్ మిడ్ వికెట్ చేతుల్లో మొదటి రన్ పూర్తి చేసేసుకుంటూ అండ్ 2వ రన్ కోసం ఇక్కడ ఎడ్డారు, కానీ ఇక్కడ రన్ అవుట్ అయిపోతుంది దోస్తో. అండ్ అక్కడ జస్ట్ ఒక రన్ దొరుకుద్ది టీమ్ ఎంఐ లండన్కి. అండ్ 100 బాల్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఈజ్ 106. ఓహోహో ఓకే, నెవర్ మైండ్. ఐ థింక్ ఆ మొదటి రన్ కూడా ఫినిష్ చేసుకొని అయిపోయారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 0 runs ఆన్ దట్ ఓవర్, జస్ట్ రన్ అవుట్. అండ్ 100 బాల్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 106 ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్. ఇక్కడ టీమ్ ఎంఐ లండన్ స్కోర్ రీప్లేలో చూస్తున్నాం. ఇక్కడ బాగా ప్లేస్ చేసుకున్నారు డీప్ మిడ్ వికెట్ చేతుల్లో, కానీ బ్యూటిఫుల్ ఫీల్డింగ్ ఫ్రమ్ ఫీబీ లిచ్ఫీల్డ్, పవర్ఫుల్ త్రో. ఐ థింక్ అక్కడ దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎస్ అండ్ నో నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పై నుంచి ఫ్రమ్ ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్. హీ వాస్ రన్ అవుట్ ఆ స్ట్రైకర్స్ ఎండ్ పైన. బట్ నెవర్ మైండ్. ఓకే, యాజ్ ఐ వాస్ థింకింగ్ 1 run ప్లస్ అ వికెట్. సో ఆ సింగిల్ దొరుకుద్ది అండ్ వికెట్ కూడా. సో 100 బాల్స్ పూర్తయ్యాక 107 ఫర్ ద లాస్ ఆఫ్ 8 వికెట్స్ది స్కోర్ పైన పూర్తి చేసుకుంటారు దోస్తో వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ని మరి ఇక్కడ టీమ్ ఎంఐ లండన్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడడానికి వీ విల్ బి సీయింగ్ సన్ రైజర్స్ లీడ్స్ ఉమెన్స్ వాళ్ళ టీం ఇప్పుడు బ్యాటింగ్ చేస్తారు అండ్ దే విల్ బి చేజింగ్ అ స్కోర్ ఆఫ్ 108 runs దోస్తో. సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీతో పాటు త్వరగానే ఒక కొత్త లైవ్ స్ట్రీమ్తో పాటు మీ అందరి ముందుంటాం. 62% ఓట్స్ కనిపిస్తూ సన్ రైజర్స్ లీడ్స్ ది సపోర్ట్లోనే. అండ్ డెఫినెట్లీ చూడాలి ఎవరు గెలుస్తారో ఈ గేమ్. హేలీ మాథ్యూస్ 22 balls 33 runs కొట్టి షీఈస్ ద లీడింగ్ వికెట్ టేకర్. అండ్ అలానే మనం బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే దీప్తి శర్మకు ఒక 2-4, అలానే డానియల్ గిబ్సన్ కూడా ఒక 2-4 దోస్తో. అండ్ ఈవెన్ హ్యానా బేకర్ కూడా ఒక 2-4. దో ద మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అయ్యారు మనకి హ్యానా బేకరే. తన 15 balls నుంచి 16 runs మాత్రమే ఇచ్చి 2 పెద్ద వికెట్లు సంపాదించుకోగలిగారు. హోప్ఫుల్లీ యూఆర్ ఎంజాయింగ్ ద కామెంటరీ దోస్తో. కొత్త కామెంటరీ అండ్ లైవ్ స్ట్రీమ్తో పాటు త్వరగానే సెకండ్ స్ట్రీమ్తో పాటు మీ అందరి ముందు ఉంటాం. సీ యూ ఆల్ ఇన్ సమ్ టైమ్.